పొద్దున్నే మా మేడం ఫోన్ చేసి ఇద్దరు కద్దామని సిటీకి దొడుకుంపో వాళ్ళు డబ్బులు పంపించాలని. సరే అనేసి వాళ్ళు ఇద్దరిని ఎక్కించుకొని సిటీకి అయితే పోయినా. పొద్దున్నే టిఫిన్ కూడా చేయలేదు. హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్ అంట మాల్యాలో ఉండదు. ఇంతవరకు ఎప్పుడు చూడాల. హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్ అంటే బానే ఉంటది అనేసి లోపల పోయినా. కానీ ఆయన దోశ ఆర్డర్ పెట్టినా చికెన్ పులుసు ఉన్నది అంటే ఉండదు అని చెప్పినాడు. తీసుకురా అయ్యా చాలా రోజులు అయిపోయింది చికెన్ పులుసు తో పాటు దోశ తినేసని చెప్పి పెట్టిన 10 నిమిషాలకి దోశ చికెన్ పులుసు అయితే తీసుకొని నా టేబుల్ మీద అయితే పెట్టేసి అనేసి ఒక దోశ ముక్క దుంచుకొనేసి చికెన్ లో అద్దుకొని నోట్లో పెట్టుకున్నా. నిజంగా క్యాన్సర్ పేషెంట్లకి ఎయిడ్స్ పేషెంట్స్ కి ఎట్లుంటది ఫుడ్ ఆ టైప్ ఇచ్చాడు. చిన్నపిల్లకి మేళ వాయించక తప్పదు కదా. నిదానంగానే దోశతో పాటు చికెన్ తినేసి ఎంతైందో తెలిసిన అది ఇంకా షాక్. ఆ దోశకి ఆ చికెన్ కి దినారు 200 ఫిల్స్ అయింది. చెప్తున్నా వరస్ట్ టేస్ట్ అంటే టేస్ట్ అసలు గురువే లేదు. నా తుపాకీ హోటల్లో తినే బదులు కైతాన్లో రూపాయి గుడ్డు దోశ తినేది. మీకు ఆలోచించడం కడుపు చుంచుకుంటే కాలు మీద పడతాయని అక్కడ బకాలలో పావురాలకి గింజలు అమ్ముతా ఉన్నాడు. ఆ గింజలు తీసుకొని పోయి పావురాలకి జలుకున్నాయి. కద్దాంలు పొద్దున్న 8 గంటలకు దొడుకోవచ్చు. ఈ పని కొట్టుకొని 11 వెయిట్ చేసి ఒక పెప్సీ కూడా తీసుకురాలి. అందుకని పార్కింగ్ బిల్ ఓల్ చేత కట్టించిన.